హలో స్టూడెంట్స్, జూనియర్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ సబ్జెక్ట్లో భాగంగా ఫండమెంటల్ క్వాంటిటీస్ చూద్దాం ఈ వీడియోలో. సో మనకి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ టోటల్గా 7 ఉంటాయి. 7 ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి. అలాగే 2 సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి. సో టోటల్గా మనకి 9 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉంటాయి. సో మనకి ఆ ఫండమెంటల్ క్వాంటిటీస్ అలాగే వాటి యొక్క ఇంటర్నేషనల్ యూనిట్స్, సింబల్స్ మనం ఒకసారి వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఫండమెంటల్ క్వాంటిటీ వచ్చి లెంగ్త్, పొడవు. సో లెంగ్త్ని మీటర్స్లో కొలుస్తాము. నెక్స్ట్ వచ్చేసి మాస్ అంటే ద్రవ్యరాశి, కిలోగ్రాముల్లో కొలుస్తాము. టైం యొక్క యూనిట్స్ వచ్చేసి సెకండ్స్. తర్వాత థర్మోడైనమిక్ టెంపరేచర్. ఈ థర్మోడైనమిక్ యొక్క టెంపరేచర్ యొక్క యూనిట్ ఏంటంటే SI యూనిట్ కెల్విన్ డిగ్రీ కెల్విన్లో కొలుస్తాము. తర్వాత లైట్ ఇంటెన్సిటీ. సో లైట్ ఇంటెన్సిటీని క్యాండెలాలో కొలుస్తాము. ఎలక్ట్రిక్ కరెంట్ని యాంపియర్స్లో కొలుస్తాము. అలాగే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ని మనము మోల్స్లో కొలుస్తాము. ఇవి మొత్తం 7 కూడా మనకి ఫండమెంటల్ క్వాంటిటీస్. వీటితో పాటుగా ఒక 2 సప్లిమెంటరీ క్వాంటిటీస్ ఉంటాయి. అవేంటంటే ప్లెయిన్ యాంగిల్ ఒకటి, సాలిడ్ యాంగిల్ ఒకటి. సో ప్లెయిన్ యాంగిల్ మనకి రేడియన్స్లో కొలుస్తాము, సాలిడ్ యాంగిల్ అని స్టెరాడియన్స్లో కొలుస్తాము. సో లెంగ్త్, మాస్, టైమ్, థర్మోడైనమిక్ టెంపరేచర్, లైట్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ కరెంట్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఈ 7 కూడా మనకి ఫండమెంటల్ క్వాంటిటీస్. వాటితో పాటుగా 2 సప్లిమెంటరీ క్వాంటిటీస్ ఏంటంటే ప్లెయిన్ యాంగిల్, సాలిడ్ యాంగిల్.